ఓలా, ఊబర్, ర్యాపిడోలకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం సహాక టాక్సీ యాప్ను ప్రారంభిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో చేసిన ప్రకటనను విశాఖ సిఐటియు క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ స్వాగతించి హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు విశాఖలో సిఐటియు అనుబంధం విశాఖ క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు జగన్, ప్రధాన కార్యదర్శి పోలి నాయుడు తదితరులు సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సహకార యాప్ డ్రైవర్ల కష్టాలు తీర్చేదిగాను, ప్రయాణికులకు భద్రత కల్పించేదిగా ఉండాలని కోరుకుంటున్నామని వారన్నారు. పనిచేస్తున్న వాండకం డ్రైవర్ సోదరులందరూ, అలాగే ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషను, విశాఖ క్యాబ్ యూనియన్ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. అయితే ఓన్లీ ప్రకటన పరిమితం అవ్వడం కాదు, ఇప్పటికే ఆల్రెడీ కేరళలో ఒక యాప్ పెట్టి నడిపారు కేరళ రాష్ట్ర ప్రభుత్వం. ఆ రకంగానే దేశం అంతా కేంద్ర ప్రభుత్వం యాప్ పెట్టాలని చెప్పేసి సిఐటియు గత 5 ఏళ్ళ నుంచి పోట్లాడుతూ ఉన్నాం. ఇప్పటికే 2 సార్లు సెలో పార్లమెంట్లు కార్యక్రమాన్ని నిర్వహించాం. నిన్న ఈ నెల 24వ తేదీన దేశం అంతా అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర కూడా కార్యక్రమాలు నిర్వహించాం. తర్వాత 26వ తారీఖున ఈ ప్రకటన రావడం చాలా సుపరిణామం. అంటే డ్రైవర్లందరూ పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొన్నారు కాబట్టి పార్లమెంట్లో యాక్టివిటీ, సెలో పార్లమెంట్ యాక్టివిటీ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చివరికి సిఐటి ప్రధాన కార్యదర్శి ఎంపీ ఆయన పాల్గొని మన మద్దతు ప్రకటించారు. ఆ రకంగా ఇదంతా అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదో ప్రకటన చేయడం కాదు, చిత్తశుద్ధితో ఆ యాప్ను నడపాలి. ఎందుకు నడపాలంటున్నామంటే ప్రైవేటు యాప్లు ఏవైనా సరే 20% నుంచి 45% కమిషన్ తీసుకుంటారు ఇంతకుముందు. ఇప్పుడేం చేస్తున్నారంటే ముందుగా రీఛార్జ్ చేసుకోవడం. అసలు యాక్చువల్ చట్ట ప్రకారం అయితే తర్వాత బేరం ఇచ్చిన తర్వాత కమిషన్ తీసుకోవడం. కానీ ముందుగా ఈరోజు నేను రీఛార్జ్ చేసుకోండి 3 రోజులకి 419 రూపాయలు చేసుకోమని చెప్పేసి అంటున్నారు. యావరేజ్గా 140 రూపాయలు ఈరోజు రోజుకి ముందుగా కట్టమని చెప్తున్నారు. ఇది చట్ట విరుద్ధం. ఇక్కడ ఆ రకంగా వాలా, ఊబర్, ర్యాపిడోలు ఒక రోజుకి అనుకున్నా సరే విశాఖపట్నం జిల్లాలో ఒక్క జిల్లాలో తీసుకుంటే 4,000 మంది అనుకుంటే 48 లక్షల రూపాయలు ఈరోజు రోజుకి మేము ఆదాయాన్ని సమకూరుస్తున్నాం. వాలాకి, ఊబర్కి, ర్యాపిడోకి ఒక్కొక్క దానికి కూడా. మరి ఆ రకంగా ఆదాయాన్ని సమకూర్చుకొని ఈరోజు